ఓం శ్రీ సాయిరామ్. మా తల్లి తండ్రి గురువు దైవము సర్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లాలో మీ బిడ్డలందరి తరఫున శతకోటి ప్రణామాలు స్వామి. సమాజంలో వ్యాపారంగా మారకూడని విద్యారంగం నేడు వ్యాపార రంగంగా మారిపోయింది. పసి వయస్సులో తల్లిదండ్రుల గురుదేవుల ప్రేమానురాగాలు అనుభవించి మానవతా విలువలు వికసింపచేసుకోవలసిన తరుణంలో నేటి విద్యార్థులు విద్యా సముపార్జన చేసే యంత్రాలుగా మారిపోయారు. తమ పిల్లలు డాక్టర్లో ఇంజనీర్లో అయి లక్షలు సంపాదించాలనే తపన తప్ప ఆ పిల్లలు తల్లిదండ్రుల గురువుల ప్రేమ కోసం ఆత్మీయత కోసం ఎంత ఆవేదన చెందుతున్నారో ఎవరూ గుర్తించటం లేదు. ఇలాంటి తరుణంలో విశాల విశ్వానికి ముఖ్యంగా యువజనుల ఆశాజ్యోతిగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అవతరించారు. తమ దివ్య ప్రేమను పంచి ఇచ్చి విద్యార్థులు గురువులు ఆదర్శమూర్తులుగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పే విద్యా సంస్థలను స్థాపించి ప్రపంచానికి అద్భుతమైన మార్గదర్శకత్వ సూత్రాలను అందించారు. స్వామి స్థాపించిన విద్యా సంస్థల్ని దర్శించిన ఒక ఉపాధ్యాయుడు ఎలా ప్రేరణ పొందాడో, ఏ విధంగా ఇతరుల్లో మార్పు తేగలిగాడో తెలియజేసే నాటికే చదువు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి గ్రామంలో స్వామి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్ పాఠశాల ప్రారంభించిన సందర్భంగా చదువు నాటికను స్వామి పాదారవిందాల చెంత పూజాపుష్పంగా సమర్పిస్తున్నాం. స్వామి దయతో అందుకోండి, ఆశీర్వదించండి. జై సాయిరామ్. कृष्णं नन्दनन्दन बालकृष्णं कृष्णं नन्दगोकुलबालकृष्णं कृष्णं विश्वमोहन बालकृष्णं कृष्णं विश्ववन्दित साई कृष्णं. సత్యం, మీ విద్యార్థులు ఎంత చూడముచ్చటగా నృత్యం చేశారయ్యా. వారికి విద్యాబుద్ధులు నేర్పడమే నా విద్యుక్త ధర్మం. ఈ పిల్లలే నా ఊపిరి. సత్యం, ఈ పాఠశాల పెట్టాలని, వాళ్ళందరినీ నీ బిడ్డల్లా ప్రేమగా చూసుకోవాలని, ఇదే నిరంతర వ్యాపకంగా చేసుకోవాలని ఎప్పుడనిపించిందయ్యా? నీకు తెలుసు శ్రీధరం, నాకు పిల్లలు లేరని. ఆ మనోవ్యధతో ఉన్న నాకు ప్రశాంతి నిలయం వెళ్ళమని, భగవాన్ బాబా వారిని దర్శించమని, దయామయుడైన ఆ స్వామిని ప్రార్థించమని మిత్రులు సలహా ఇచ్చారు. మరి ప్రశాంతి నిలయం వెళ్ళావా? బాబావారిని దర్శనం చేసుకున్నావా? సతీ సమేతంగా ప్రశాంతి నిలయం వెళ్ళాను. ప్రేమమూర్తి భగవాన్ బాబావారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాను. ఒక్క బిడ్డని ఈ స్వామి అని గుండె కరిగేలా ప్రార్థించాను. బాబా కరుణించారా? చెప్తాను. కుతూహలం కొద్దీ ప్రశాంతి నిలయంలో పాఠశాలల్ని, ముద్దులు మూటగట్టే పిల్లల్ని చూశాను. జీవితంలో మొదటిసారిగా నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది. ఆస్తంతా అమ్మి ఈ పాఠశాల నిర్మించాను. ఆ స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాలుగా ఎంతోమంది పిల్లలు ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు. శ్రీధరం, బాబా కరుణ చూశావా? ఒక్క బిడ్డను అడిగితే ఎంతమంది బిడ్డలను అనుగ్రహించాడు. భావితరాలను తీర్చిదిద్దే గొప్ప సేవ ఎంచుకున్నావు సత్యం. ప్రశాంతి నిలయం వంటి వాతావరణం, బంతిపూల వంటి పిల్లల్ని చూస్తూ ఉంటే మనస్సు ఆనందంతో నిండిపోతోంది. బాబా సాక్షాత్తు ఇక్కడ ఉన్నారనిపిస్తోంది నాకు. వస్తాను సత్యం. మంచిది. మహాప్రభో, రక్షించండి, రక్షించండి. ఎవరు మీరు?
నా కాళ్ళ మీద పడ్డారెందుకు? లేవండి, లేవండి. అమ్మో, మీ కాళ్ళు వదిలేయడమే? వదలనండి. రక్షిస్తాను లేవయ్యా అని మీరు అభయం ఇచ్చే వరకు మీ కాళ్ళు వదలనండి. నేను మిమ్మల్ని రక్షించడం ఏమిటండి? విడ్డూరం కాకపోతే? అలా అనకండి మేస్టారు, మీరే నాకు దిక్కు. ముందు మీరు రక్షిస్తానండి, అసలు విషయం చెప్తాను. సర్లేండి, అలాగే రక్షిస్తాను. ముందు లేవండి. మీరు అభయం ఇచ్చారు కదా, అయితే లేస్తాను. మీరెవరో భాగ్యవంతుల్లా ఉన్నారు. నేను చూస్తే సామాన్యమైన పాఠశాలకు హెడ్ మాస్టర్ని. నేను మిమ్మల్ని రక్షించడం ఏమిటండి? ఎంత మాట అన్నారండి? భగవంతుడి 10 అవతారాల తర్వాత 11వ అవతారమే స్కూల్ మాస్టర్ గారండి. అందుచేత దేవుడు భూదేవిని రక్షించినట్టు మీరు నన్ను కాపాడాలి. అది సరే, ఇంతకీ తమరెవరు? మీ కథ ఏమిటి? అలా అడగండి, చెబుతాను. నా పేరు ఆనందపురం బ్రహ్మానందం అండి. చిన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడినటండి. అది చూసి ముచ్చటపడి మా తాత నాకు బ్రహ్మానందం అని పేరు పెట్టాడండి. తమరేం చేస్తూ ఉంటారు? వ్యాపారం అండి. ఏం వ్యాపారం? ఇది అది అని లేదండి. గోంగూర పచ్చడి నుండి గోదావరి ఇటుకల వరకు, పచ్చిమిర్చి దగ్గర నుండి పట్టుచీరల వరకు ఆనందపురంలో అన్ని వ్యాపారాలు మనవేనండి. మీ దయ వల్ల మన ఊళ్ళో 6 ఎకరాల మెట్ట, 60 ఎకరాల మాగాణి, 1/2 డజను ఇళ్ళు, 2 కార్లు ఉన్నాయండి. మీలాంటి వారిని నేను రక్షించడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాను. అలా అనకండి, తమరే రక్షించగలరు. ముందు మా బుజ్జిగాడు పరమానందాన్ని, తద్వారా నన్ను మీరు రక్షించి తీరాలి. ఒరే, మాస్టర్కి దండం పెట్టరా. నమస్కారం గురువుగారు. చాలా సంతోషం. ఏం చదువుతున్నావు బాబు? ఆ ఒక్కటి అడక్కండి. మాస్టారు, నువ్వు ఉండరా, నన్ను చెప్పని. మావాడు సరిగ్గా చదువు చెప్పేవాళ్ళు లేక పాడైపోతున్నాడండి. అలాగా? ఏ క్లాస్ చదువుతున్నావు బాబు? క్లాస్ సంగతి అటుంచండి, పనికిరాని పద్యాలన్నీ నేర్చుకుని పాడైపోతున్నాడండి. 4 ఇంగ్లీష్ బుక్కలు నేర్పేవాడు మా ఊళ్ళో లేడండి. ఇందాక మీ స్కూల్ అంతా చూశాను. పిల్లలంతా ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతూ ఉంటే అమెరికాలో అడుగుపెట్టినట్టుందనుకోండి. ఏది? ఒక పద్యం చదువు బాబు. అమ్మో వద్దండి, వింటే మీకు మతిపోతుంది. పిల్లలకు చదువు చెప్పే ముందు వాళ్ళకి వచ్చింది ఏమిటో తెలుసుకోవాలి కదా బ్రహ్మానందం గారు. ఓహో అలాగా, అయితే సరే, ఓ పద్యం చదువురా బుజ్జి. నీ పాద కమల సేవయో నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంత పారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. ఇదిగో ఇదండి వరస. ఇలాంటి పద్యాలన్నీ చదివి పాడైపోతున్నాడండి. ఇది చాలా మంచి పద్యం నాన్న. అబ్బబ్బా, నువ్వు ఉండరా, నన్ను మాట్లాడిని. నిజమే బ్రహ్మానందం గారు, ఎంతో మంచి పద్యం అది. మహాభాగవతంలో ప్రహ్లాదుడు చెప్పింది. ఏం మంచండి, ఇలాంటి పద్యాలన్నీ నేర్చుకుంటే మా వాడు గౌతమ్ బుద్ధుడో గాంధీ మహాత్ముడో అవుతాడు. మంచిదే కదా? దేశానికి మంచిదండి, నాకేం మంచి. ఆశ్చర్యంగా ఉంది. మీవాడు గొప్పవాడు కావడం మీకు ఇష్టం లేదా? ఏం గొప్పండి, గాంధీ గారికి గౌతమ్ బుద్ధుడికి విగ్రహాలున్నాయి, కానీ నాకు తెలియకడుగుతాను, వాళ్ళ సంపాదన ఎంతండి? అజరామరమైన కీర్తి వారి సంపాదన, మానవజాతి ఉద్ధరణ వారి సంపాదన. ఆ సంపాదన బ్యాంక్ అకౌంట్లో పడదు కదండి. పేరు ప్రతిష్టలతో కడుపు నిండుతుందా మాస్టారు? వారు సంపాదించిన ఘనత సమాజాన్ని సుఖసంతోషాలతో నింపింది. దానివల్ల మనకేం లాభం మాస్టారు? మన బ్యాంకు బ్యాలెన్స్ పెరగదు కదా. అయితే ఇంతకీ మీ అబ్బాయి ఏం కావాలనుకుంటున్నారు మీరు? మా వాడు అమెరికాలో 60 కోట్లకు అధిపతో ఆటం బాంబుల వ్యాపారం కావాలండి. ఆటంబాంబుల వ్యాపారమా? ఈ రోజుల్లో వాటికే కదండి ఎక్కువ డిమాండు. ధనం కోసం ప్రజలను నాశనం చేసే మరణాయుధాలు అమ్ముతారా? పెద్ద పెద్ద దేశాలే బాంబులు అమ్ముతూ ఉంటే మనం చేస్తే తప్పేమిటి మాస్టారు? నేను కారులో తిరుగుతున్నాను, మా వాడు విమానాల్లో తిరగాలి, అది నా కోరిక. నాకు విమానం వద్దు నాన్న. నువ్వు నోరు ముయ్యరా, ఎప్పుడు విమానం ఎక్కని వాడివి, నీకేం తెలుసురా ఆ సుఖం? మాస్టారు, నేను లక్షల్లో రూపాయలు సంపాదించాను, మా వాడు కోట్లలో డాలర్లు సంపాదించాలి, అది నా కోరిక. అందుకు నన్నేం చేయమంటారు? అర్జెంటుగా మా వాణ్ణి మీ స్కూల్లో చేర్చుకుని ఈ పద్యాలు శ్లోకాలు వాడి బుర్రలోంచి తుడిచేసి
డింగ్ డాంగ్ బెల్, బాబా బ్లాక్ షీప్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాడి బుర్రలో దట్టించేసి కేజీ లెక్కన ఇంగ్లీష్ చదువు చెప్పేసి 10 ఏళ్లలో ఫారిన్ దొరలా మా వాడిని తీర్చిదిద్దాలి. ఏడాదికి 25,000 50,000 చెప్పండి, వెంటనే ఫీజు కట్టేస్తాను. బ్రహ్మానందం గారు, ఇదన్నమాట మీ ఆలోచన. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? మరి మీరెందుకు ఆ వ్యవసాయం చేయలేదు? ఆత్మహత్య చేసుకోలేక. అదిగాక ఆ వృత్తి, దాని మీద వచ్చే సంపాదన, మా నాన్న పద్ధతి నాకు నచ్చలేదండి. ఏ, ఎందుకు నచ్చలేదు? మా వాడికి ఆ పనికి మాలిన పద్యాలన్నీ నేర్పింది మా నాన్నేనండి. నేను తన మాట వినలేదని నా కొడుకును పట్టుకున్నాడండి. నా కోపం వచ్చి మా నాన్నని వృద్ధాశ్రమంలో పడేశానండి. సాయంగా ఉంటుందని మా అమ్మని కూడా తోడుగా అక్కడికే పంపించేశానండి. కానీ మా పాఠశాలలో విద్యా విధానం వేరుగా ఉంటుంది. చదువుతో పాటు మానవతా విలువల్ని వికసింపచేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని బోధిస్తాం. మా పిల్లల ఆటపాటలు చూడండి.
మీరే నా ఆశాజ్యోతులమ్మా. ప్రపంచంలో అశాంతి పారదోలే శాంతి దీపాలు మీరే వెలిగించాలమ్మా. తప్పకుండా వెలిగిస్తారు మాస్టారు. పిల్లల్ని కన్నబిడ్డల్లా ప్రేమించే మీరుండగా ఎందుకు వెలిగించలేరు? మాస్టారు, వరహాల గారు వచ్చారు. నమస్కారం. రండి, ఇలా కూర్చోండి. నేను మర్యాదల కోసం రాలేదు, మా వాడిని తీసుకెళ్దామని వచ్చాను. అప్పన్నా, సూర్యాన్ని తీసుకురా, సామాన్తో సహా. ఇలా హఠాత్తుగా ఎందుకు తీసుకెళ్తున్నానని మీ ప్రశ్న. కారణం చెప్పమన్నారా? మీరు చెప్పే చదువు నాకు నచ్చలేదు. మా వాడిని రాజకీయ దురంధరుణ్ణి చేయాలనుకున్నాను. మీరు రాముడి గురించి చెప్పారు. మంత్రిగా చూడాలనుకున్నాను. మీరు వేద మంత్రాలు నేర్పడం ప్రారంభించారు. ప్రపంచ నేతని చేయాలనుకుంటుంటే ప్రహ్లాదుడిగా మార్చాలనుకుంటున్నారు. అందుకే మా వాడిని మీ స్కూల్ నుంచి మార్చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఈ స్కూల్లోనే చదవాలనుకుంటున్నాను నాన్నగారు. తండ్రిని ఎదిరిస్తావా? సన్మార్గానికి అడ్డు తగిలినప్పుడు ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించాడు. తండ్రిని ఎదిరించమని బోధించారా మాస్టారు? మాస్టారు నేర్పలేదు, మీరే నేర్పారు. అసలు తల్లి తండ్రి అనే పదాలకు అర్థం తెలుసా మీకు? ఏం లోటు చేసావు? నీకు 1,00,000 రూపాయలు పెట్టి స్టడీ రూమ్ కట్టించాం. బంగారు పంజరాన్ని సృష్టించారు నా కోసం. ఎయిర్ కండిషన్ పెట్టించాను. ఈ చెట్ల కింద కూర్చోండి, అసలైన చల్లదనం అంటే ఏమిటో తెలుస్తుంది. ఖరీదైన బట్టలు కొన్నాం. తాటాకు బొమ్మలకి పట్టుగుడ్డలు కడతారు అంటే ప్రేమ ఉన్నట్టా? 1,00,000 రూపాయలు ఫీజు తీసుకునే స్కూల్లో చేర్పిస్తాను. అందమైన ఖరీదైన బంధీకాన అంటే అంతకంటే బాగుంటుందేమో. మరో 1,00,000 పెట్టి కొత్త టీవీ కొన్నాం. కొడుకును పెడదారి పట్టించడానికి చక్కటి రాజబాట వేశారు. టీవీ, దాని పేరులోనే ఉంది టెర్రర్ అండ్ వైలెన్స్ అని. అయితే మేం చేసిన లోటేమిటి? నాన్న, అన్నం తిన్నావా అని ఎప్పుడైనా ప్రేమగా అడిగారా? మా మాస్టారు గోరుముద్దలు తినిపించారు. అమ్మ తన ఒడిలో నిద్రపుచ్చి ఎప్పుడైనా జోలపాడిందా? జో అచ్యుతానంద అన్న పాట విన్నది ఈ బడిలోనే. నాకు పాఠశాలే ఇల్లయింది, ఇల్లే జైలయింది. పంజరంలో పక్షిలా ఒక్కడే ఉండేవాణ్ణి. అమ్మ మీరు పదవుల కోసం ఆరాటం, కోట్లు గడించడం కోసం పోరాటం చేస్తూ రాత్రింబవళ్ళు తిరిగేవారు. నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే మీరు పాలేరుని చీదరించుకునే ఈ అప్పన్న రక్తదానం చేసి నా ప్రాణాలు కాపాడాడు. నేనెందుకు మీ మాట వినాలో ఇప్పుడు చెప్పండి. అమృతం వంటి ప్రేమ పంచిన మాస్టార్ని, అప్పన్నని ఎందుకు వదిలిపెట్టాలో చెప్పండి. ఊరుకో సూర్యం. వరహాల గారు, ఆ పసి మనసులోని ఆవేదన చూశారా? ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే సంతోషిస్తున్నారు. లక్షలు సంపాదిస్తే అంతకంటే ఆనందిస్తున్నారు. కానీ ఎప్పుడైనా తమ పక్కని కూర్చోబెట్టుకుని, నాయనా, ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన శరీరాన్ని కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టావు. సత్యం కోసం సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిన సత్య హరిశ్చంద్రుడు పాలించిన దేశం నీది. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన రాముడికి నువ్వు వారసుడివి. గుండెలోంచి తుపాకీ గుండు దూసుకుపోతూ ఉంటే అమ్మా అని ఆక్రందన చెయ్యకుండా రామా అని భగవంతుడిని తలిచిన గాంధీ పుట్టిన పుణ్యభూమి నీదే అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు మాస్టర్. ధనం అన్ని సమస్యల్ని పరిష్కరించగలదనుకున్నాను. సూర్యం, మీ నాన్నను క్షమించు. అప్పన్నని మీరు చేదరించుకున్నారు. కానీ ఈరోజు అతని కొడుకు భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో చదువుకుంటున్నాడు. నేను ఆ బాబావారి దివ్య సన్నిధిలో ఆ సరస్వతీ నిలయంలో చదువుకుంటాను. ఒకవేళ సీటు రాకపోతే బాబా మీ కాలేజీ మెట్లైనా కడిగే భాగ్యం ప్రసాదించమంటాను. ఆ సరస్వతీ పీఠాన్ని శుభ్రం చేసి తరిస్తాను. బృహస్పతి వంటి గురువులు, ప్రహ్లాదుడు వంటి శిష్యులు పురాణాల్లో విన్నాం. ఈరోజు పుట్టపర్తిలో చూస్తున్నాం. బ్రహ్మానందం గారు, మీ ధనదాహం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి దూరం చేసింది. లోకంలో మన మంచి కోరేవారు, మనల్ని మనసారా ఆశీర్వదించేవారు, మన శ్రేయస్సు కోసం దైవాన్ని ప్రార్థించేవారు మన తల్లిదండ్రులే. దైవాలుగా పూజించవలసిన వారిని వృద్ధాశ్రమంలో చేర్చినందుకు మీరు సిగ్గుపడడం లేదా? మాస్టారు, నా కొడుకు కోట్లు సంపాదించాలని ఆశపడ్డాను తప్ప ఇవన్నీ ఆలోచించలేదు. వరహాల గారు, బ్రహ్మానందం గారు, ఎప్పుడైనా భారత భాగవత రామాయణాలు చదివితే తెలిసేది మానవ ధర్మం ఏమిటో. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనలు, గాథలు వింటే తెలిసేది మన ధర్మం ఏమిటో. నాన్నగారు, పదవీ వ్యామోహం అహంకారాన్ని పెంచుతుంది, మమకారాన్ని త్రుంచివేస్తుంది.
మనిషిని మృగాన్ని చేస్తుంది. ఆ ప్రభావంలో పడకండి. కన్నబిడ్డను దూరం చేసుకోకండి. బ్రహ్మానందం గారు, త్యాగం చేత మాత్రమే మనిషి కీర్తిని సంపాదించుకుంటాడు. ప్రేమతో చేసిన సేవ చేత మాత్రమే చిరస్మరణీయుడవుతాడు. మాస్టారు, అందరూ మా డబ్బు చూసి మమ్మల్ని పొగిడిన వాళ్లే తప్ప మా తప్పులు చెప్పి మమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించలేదు. 4 మంచి మాటలు చెప్పిన వారు మీరే. మీకు కృతజ్ఞతలు మాస్టారు. భగవాన్ సత్యసాయిబాబా వారు మా దైవం. భారతీయుల ప్రవర్తన ఎలా ఉండాలో మా బాబా చెప్పారు. మానవతా విలువల్ని పసివారి హృదయాల్లో ఎలా వికసింపచేయాలో కూడా చెప్పారు. పసివారిని అలా తీర్చిదిద్దడమే నా జీవిత ధ్యేయం. చాలా గొప్ప ఆశయం మాస్టర్. ధన సంపాదనలో ఎన్ని అక్రమాలు చేశానో, ఎంతమందిని అన్యాయం చేశానో, ఎంతమంది పేదలు ఉసురు పోసుకున్నానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. గాంధీ గారు మీలాగే ఆలోచిస్తే మనకు స్వతంత్రం వచ్చేదా? జిజియాబాయి మీలాగే భావిస్తే శివాజీ వంటి ధర్మప్రభువు మనకి లభించేవాడా? మాతృమూర్తి ఈశ్వరమ్మ మీలాగే ఆలోచిస్తే కోట్లాది మందికి ఉచితంగా మంచినీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం లభించేవా? ధనిక దేశాల బాంబులతో ఎన్ని దేశాలు శ్మశాన వాటికలయ్యాయి. అందుకే ప్రేమరాజ్యమే రామరాజ్యం అంటారు మా బాబా. మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది మాస్టారు. మా తల్లిదండ్రుల్ని ఈరోజే తీసుకొస్తాను. మంచి మనిషిగా జీవితం గడుపుతాను. మాస్టర్, ఉచితంగా విద్యను బోధించి దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, సేవానురక్తి గల విద్యార్థులను తయారు చేసే మంచి పాఠశాల నిర్మించండి. ధనం నేనిస్తాను. పాఠశాలకి అన్ని వసతులు గల మంచి హాస్టల్ కట్టించండి. సహాయం నేను చేస్తాను. నా కొడుకుని మీకు అప్పగిస్తున్నాను. దేశం గర్వించే పౌరుడుగా వాణ్ణి తీర్చిదిద్దండి. మాస్టారికి నమస్కారం చేయి బాబు. పితృదేవో భవ. ముందు మీకు నమస్కరిస్తాను నాన్నగారు. ఎందుకో తెలుసా? మీ తప్పు తెలుసుకుని మంచి గురువుకు నన్ను అప్పచెప్పినందుకు. నమస్కారం గురువుగారు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. మానవాళిని సన్మార్గంలో నడిపిస్తున్న బాబా గురించి చెప్పి మాకు మహోపకారం చేశారు. బాబా దర్శనం చేసుకునేందుకు ఈరోజే ప్రశాంతి నిలయం బయలుదేరతాం. ఆశీర్వదించండి. లోకా సమస్తా సుఖినో భవంతు.
సేవలో మనసు నిలుపుకొని దివ్యలీలలను స్మరణ చేసుకొని నామముల పదము పాడుకొని చిరము వంచి శరణంటి ద్వారకలో ఆ పాదుకలు ఆ పెన్నిధిగా నీ సన్నిధిలో సాయి సేవలో మనసు నిలుపుకొని దివ్యలీలలను స్మరణ చేసుకొని మధుర నామముల పదము పాడుకొని శిరము వంచి శరణంటి ద్వారకలో ఆ పాదుకలు ఆ పెన్నిధిగా నీ సన్నిధిలో భక్త కబీరు బోధనలైనా భగవద్గీత సారములందు భగవద్గీత సారములందు భక్త కబీరు బోధనలైనా భగవద్గీత సారములందు భగవద్గీత సారములందు ఏ పదములకు అందరి భావం బాబా పలుకే ఆగమ సారం ఏ పదములకు అందని భావం బాబా పలుకే ఆగమ సారం సాయి సేవలో మనసు నిలుపుకొని దివ్యలీలలను స్మరణ చేసుకొని మధుర నామముల పదము పాడుకొని శిరము వంచి శరణంటిని నీ ద్వారకలో ఆ పాదుకలు మా పెన్నిధిగా నీ సన్నిధిలో మాధవుడే ఇలా మానవ రూపం మూఢజనులకు మార్గము చూపే మాధవుడే ఇలా మానవ రూపం మూఢజనులకు మార్గము చూపే మూఢజనులకు మార్గము చూపే సాయని పిలిచే అక్షరాలలో తరించునుగా మానవ జన్మం సాయని పిలిచే అక్షరాలలో తరించునుగా మానవ జన్మం సాయి సేవలో మనసు నిలుపుకొని దివ్యలీలలను స్మరణ చేసుకొని మధుర నామముల పదము పాడుకొని శిరము వంచి శరణంటి నీ ద్వారకలో ఆ పాదుకలు ఆ పెన్నిధిగా నీ సన్నిధిలో నీ ద్వారకలో ఆ పాదుకలు ఆ పెన్నిధిగా నీ సన్నిధిలో మరుగేలరా మరుగేలరా ఓ రాఘవా 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 మరుగేల చర చర రూపా మరుగేల చర చర రూపా మరుగేల
అన్ని నీవనుచు అంతరంగమున నిన్నగాను వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నేగా నిమది నిన్న జాలా నిన్నేగా నిమది నిన్న జాలా నిన్నేగా నిమది నిన్న జాలా నిన్నేగా నిమది నిన్న జాలా నిన్నేగా నిమది నిన్న జాల నొరులా నన్ను బ్రోవవయ్య త్యాగరాజను తామరుగేలరా నిన్నేగా నిమది నిన్న జాల నొరులా నన్ను బ్రోవవయ్య త్యాగరాజను తామరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా मोहब्बत की कमी दिल में अगर एहसास होता है जरा झांको तो पाओगे कैसा ही पास होता है ओ करिश्मा ये उसी का है कि दुनिया खूबसूरत लगती है वरना आदमी को आदमी प्यारा होता है साहिबिन रहा न जाए साहिबिन रहा न जाए चैन नाए मोहे चैन नाए चैन नाए मोहे चैन नाए साहिबिन रहा न जाए साहिबिन रहा न जाए जब से देखा तुझको साई मेरे दर्श के प्यासे नैना सांझ सवेरे जब से है देखा तुझको साई मेरे दर्श के प्यासे नैना सांझ सवेरे मिट मर जाए तुझ पे हमसे न रूठे तो जिंदगी सौंप दे हम चरणों में तेरे यूं जिंदगी सौंप दे हम चरणों में तेरे यूं जिंदगी सौंप दे हम चरणों में तेरे यूं मन मंदिर से जाओ न साई मन मंदिर से जाओ न साई चैन नाए मोहे चैन नाए चैन नाए मोहे चैन नाए साई बिन रहा न जाए साई बिन रहा न जाए तू मेरा दिल मेरी धड़कन तू ही है मंजिल मेरी तू ही है मंजिल मेरी तू ही है मंजिल मेरी मेरा जीवन तेरा दर्शन मेरा
ఓయమ్మ మాయమ్మలు సత్యసాయి బాబా దివ్య చరితమే వినరోయమ్మ ఓయమ్మలు పుట్టపర్తిలో వెలసిన సత్యసాయి అవతార పురుషుడమ్మో మాయమ్మలు పుట్టపర్తిలో వెలిసిన సత్యసాయి అవతార పురుషుడమ్మో మాయమ్మలు చతుర్వేదాలకు పుట్టి నిల్లైనట్టి భారతావనిలో యుగ యుగమున శ్రీ భగవానుడు అవతారమెత్తుతూ శ్రీ భగవానుడు అవతారమెత్తుతూ శ్రీ భగవానుడు అవతారమెత్తుతూ కలియుగ జనులకు జ్ఞాన బోధ చేస్తూనే ఉన్నాడమ్మో ఓయమ్మలు అవతార పురుషుడమ్మో సత్యసాయి అవనిలో వెలిసినాడే ఓయమ్మలు జీవిత పరమార్థాన్ని జనులకు బోధిస్తూ ఉన్నాడమ్మో మాయమ్మలు శిష్ట రక్షణ కొరకై సత్యసాయి మానవ జన్మెత్తేనే మాయమ్మలు త్రేతాయుగములోన రాముల వారిగా ద్వాపర యుగములో శ్రీకృష్ణుడై వెలిసి మానవాళిని ఉద్ధరించుచుండే మానవాళిని ఉద్ధరించుచుండే మానవాళిని ఉద్ధరించుచుండే తన పూర్ణత్వాన్ని ఓయమ్మలు భగవానుడే తెలిపేనే మాయమ్మలు ఎన్నెన్నో మహిమలున్న సత్యసాయి కలియుగ వరదుడమ్మో ఓయమ్మలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పరిపూర్ణ అవతారుడయ్యే ఓయమ్మ సాక్షాత్తు నారాయణుడై అవనిలో సత్యసాయిగా వెలిసేనే మాయమ్మలు 14-15వ శతాబ్దములలోన దత్తాత్రేయుడై శ్రీపాద వల్లభుడై నృసింహ సరస్వతి స్వామి అయ్యి నృసింహ సరస్వతి స్వామి అయ్యి నృసింహ సరస్వతి స్వామి అయ్యి మాణిక్య ప్రభువుగా ఓయమ్మలు మహిళన వెలిసినాడే మాయమ్మలు సత్యసాయి బాబా దివ్య చరితమే వినరోయమ్మ ఓయమ్మలు అహ్మద్ నగరు జిల్లాలో ఓయమ్మలు షిరిడి సాయిగా వెలిసేనే మాయమ్మలు ఆ స్వామి చరితం విన్న ఓయమ్మలు జన్మ ధన్యమగునే మాయమ్మలు షిరిడి సాయి అవతారంలో స్వామి అవతారానంతరం 8 ఏళ్లకు అవతరింతునని అభయమిచ్చినాడు అవతరింతునని అభయమిచ్చినాడు అవతరింతునని అభయమిచ్చినాడు ఇచ్చిన వాగ్దానాన్ని ఓయమ్మలు నెరవేర్చుట కొరకై మాయమ్మలు అవతార పురుషుడమ్మో సత్యసాయి అవనిలో వెలిసిండమ్మో ఓయమ్మలు 8 సంవత్సరాల తరువాత షిరిడి సాయి బాబా మాయమ్మలు శిష్ట రక్షణ కొరకై సత్యసాయి మానవ జన్మెత్తేనే మాయమ్మలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోన అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామములోన పుట్టపర్తి అనే గ్రామములోన పుట్టపర్తి అనే గ్రామములోన దత్త పరంపరలో ఓయమ్మ 7వ అవతారంగా మాయమ్మ ఎన్నెన్నో మహిమలున్న సత్యసాయి కలియుగ వరదుడమ్మో ఓయమ్మలు ఆ షిరిడి సాయి బాబే ఓయమ్మలు సత్య సాయి బాబాగా వెలసిండు సాక్షాత్తు నారాయణుడే అవనిలో సత్యసాయిగా వెలిసేనే మాయమ్మలు రాయలసీమలో పుట్టపర్తి ఒక చిన్న పల్లెటూరు ఈ పల్లె ఆనాడు గొల్లపల్లిగా పిలువబడేది గొల్లపల్లిగా పిలువబడేది గొల్లపల్లిగా పిలువబడేది ఆ పల్లె గొల్లపల్లి ఓయమ్మలు పాడి పంటలతోని మాయమ్మలు సత్యసాయి బాబా దివ్య చరితమే వినరోయమ్మ ఓయమ్మలు ధనధాన్యాలతోని సస్యశ్యామలంగుండేదమ్మో మాయమ్మలు ఆ స్వామి చరితం విన్న ఓయమ్మలు జన్మ ధన్యమగునే మాయమ్మలు ఆ పల్లెలోని ఒక గొల్లని ఆవు నిత్యము మేతకు అడవికి వెళ్ళేది కాలి పొదుగుతోని ఇంటికి వచ్చేది కాలి పొదుగుతోని ఇంటికి వచ్చేది కాలి పొదుగుతోని ఇంటికి వచ్చేది పాలు ఏమవుతున్నాయో ఓయమ్మ తెలుసుకోవాలా అని ఆ గొల్లడు అవతార పురుషుడమ్మో సత్యసాయి అవనిలో వెలిసిండమ్మో ఓయమ్మలు ఒకనాడు ఆ గోవును తెలవకుండా వెంబడించినాడమ్మో ఓయమ్మ శిష్ట రక్షణ కొరకై సత్యసాయి మానవ జన్మెత్తేనే మాయమ్మలు ఇది ఏమి చిత్రమో ఆ గోవు వెళ్ళింది ఒక పుట్ట దగ్గర ఆగి నిలబడింది పుట్టలో నుంచొక్క నాగ సర్పమచ్చి పుట్టలో నుంచొక్క నాగ సర్పమచ్చి పుట్టలో నుంచొక్క నాగ సర్పమచ్చి ఆ గోవు పొదుగును నోటిలో బట్టి పాలు తాగుతుందమ్మో ఆ సర్పము ఎన్నెన్నో మహిమలున్న సత్యసాయి కలియుగ వరదుడమ్మో ఓయమ్మలు అది చూసిన గొల్లన్న ఓయమ్మలు నివ్వెరపోయిండమ్మో మాయమ్మలు సాక్షాత్తు నారాయణుడే
చేతిలోని ఒక రాయి తీసిండు తలపైన కొట్టిండు పాము ప్రాణమిడిసి శాపము పెట్టింది పాము ప్రాణమిడిసి శాపము పెట్టింది పాము ప్రాణమిడిసి శాపము పెట్టింది గొల్ల పల్లంతా పుట్టలమయమాయి పుట్టవర్ధనిగా మారిపోయినది సత్యసాయి బాబా దివ్య చరితమే వినరోయమ్మ ఓయమ్మలు కాలక్రమేణాది ఓయమ్మలు పుట్టపర్తిగా మారిందే మాయమ్మలు ఆ స్వామి చరితం విన్నా ఓయమ్మలు జన్మధన్యమగునే మాయమ్మలు ఆనాటి కాలాన పుట్టపర్తిలోన రత్నాకరమనే వంశస్థులోయమ్మ క్షత్రియ రాజులు కాపురముంటున్నారు క్షత్రియ రాజులు కాపురముంటున్నారు క్షత్రియ రాజులు కాపురముంటున్నారు పూర్వకాలంలోన ఓయమ్మలు ఈ వంశానికి చెందిన మాయమ్మలు అవతార పురుషుడమ్మో సత్యసాయి అవనిలో వెలిసిందమ్మో ఓయమ్మలు వెంకావదూతానే ఓయమ్మలు యోగి పుంగవుడుండేనే మాయమ్మలు శిష్ట రక్షణ కొరకయి సత్యసాయి మానవ జన్మెత్తేనే మాయమ్మలు వెంకావదూత యోగి పుంగవులు ఆశిరిడి బాబాను తమ వంశంలోన జన్మించమని వరము కోరుకున్నాడమ్మా జన్మించమని వరము కోరుకున్నాడమ్మా జన్మించమని వరము కోరుకున్నాడమ్మా కొండమరాజుకు వెంకావదూత ఏమని సెలవిచ్చేనే మాయమ్మలు ఎన్నెన్నో మహిమలున్నా సత్యసాయి కలియుగ వరదూడమ్మో ఓయమ్మలు ఆ పరమ పురుషుడు మన వంశంలోన జన్మిస్తాడని చెప్పినాడోయమ్మ సాక్షాత్తు నారాయణుడే అవనిలో సత్యసాయిగా వెలిసేనే మాయమ్మలు స్వామి వారికి తాతగారైన కొండమరాజు తమ పూర్వీకుడైన వెంకావదూతపై ఉన్న భక్తితో వెంకవదూతపై ఉన్న భక్తితో వెంకవదూతపై ఉన్న భక్తితో కొడుకులిద్దరికి ఓయమ్మలు తన పేరే పెట్టినాడు మాయమ్మలు సత్యసాయి బాబా దివ్య చరితమే వినరోయమ్మ ఓయమ్మలు పెద్ద వెంకమరాజు ఓయమ్మలు చిన్న వెంకమరాజు మాయమ్మలు ఆ స్వామి చరితం విన్నా ఓయమ్మలు జన్మధన్యమగునే మాయమ్మలు పెద్ద వెంకమరాజు పెరిగి పెద్దయినాడు మేసరగండ సుబ్బరాజు కుమార్తె ఈశ్వరాంబతో వివాహమయ్యింది ఈశ్వరాంబతో వివాహమయ్యింది ఈశ్వరాంబతో వివాహమయ్యింది ఈ పుణ్య దంపతులకు కలిగిరి సంతానం వెంకమ్మ పార్వతి శేషమరాజు అవతార పురుషుడమ్మో సత్యసాయి అవనిలో వెలసిందమ్మో ఓయమ్మలు ఆ తల్లి ఈశ్వరాంబ ఓయమ్మలు ఇంకొక పుత్రునికై వేడుకుంది శిష్ట రక్షణ కొరకయి సత్యసాయి మానవ జన్మెత్తేనే మాయమ్మలు గర్భముతోనున్న తల్లి ఈశ్వరాంబ మంచి నీళ్ళ కొరకు ఊరి బావికి నీళ్లు తోడుకరాను ఆ తల్లి వెళ్ళింది నీళ్లు తోడుకరాను ఆ తల్లి వెళ్ళింది నీళ్లు తోడుకరాను ఆ తల్లి వెళ్ళింది నీళ్లు తోడుకుంటూ అనుకోకుండా ఆకాశం వైపు చూసే ఈశ్వరాంబ ఎన్నెన్నో మహిమలున్నా సత్యసాయి కలియుగ వరదూడమ్మో ఓయమ్మలు ఆకాశంలో నుండి ఒక మెరుపు దగదగ మెరుసుకుంటూ వస్తుంది సాక్షాత్తు నారాయణుడే అవనిలో సత్యసాయిగా వెలిసేనే మాయమ్మలు ఆకాశంలో నుండి తన వైపే వస్తున్న నీలి కాంతిని చూసి భయభ్రాంతి చెందింది నీళ్ళ బిందెత్తుకొని త్వరగా వస్తుంది నీలా బిందెత్తుకొని త్వరగా వస్తుంది నీలా బిందెత్తుకొని త్వరగా వస్తుంది ఆకాశంలో నుండి వచ్చిన వెలుగు ఆ